ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులు అర్పించారు బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక ప్రభంజనం అన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకున్నారని తెలిపారు. సినిమా రంగంలోనైనా రాజకీయాల్లోనైనా ఆయనను అభిమానులు, కార్యకర్తలు దేవుడిలా కొలిచేవారని వివరించారు బాలయ్య. తెలుగు వాళ్ళంతా నందమూరి తారక రామారావు కుటుంబమే అన్నారు. ఇప్పటికీ అనేక ప్రభుత్వాలు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నాయని తెలిపారు. అందరి గుండెల్లో నిలిచే నిత్యామృతంగా మారారు ఎన్టీఆర్. రాజకీయంగా ఆయన తెచ్చిన ఎన్నో పథకాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయన్నారు. తాలూకాల నుండి మండలాలు ఏర్పాటు చేసింది కూడా ఎన్టీఆర్. ₹2 కిలో బియ్యం అందించిన ఘనత కూడా ఎన్టీఆర్దే అని కొనియాడారు బాలకృష్ణ. పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారాన్ని చేజిక్కించుకోవడం, అప్పుడు ఆయనకి చలనచిత్ర పరిశ్రమ నుండి కూడా ఆయన ఆదరిస్తూ, ఆయన కొలుస్తూ దేవుడిగా ఆయన కూడా అన్నిట్లో సినిమాల్లో అయితేనేమి, ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశాక కూడా అభిమానులు ఆనాడు కార్యకర్తలుగా మారి, ఆ తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన ప్రపంచం ఆయన గాలి వీచి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అలాగే ఆ కుటుంబ సభ్యులు, మరి ఆ కుటుంబ సభ్యులతో ఈరోజు మనది ఒక చాలా పెద్ద కుటుంబం. ఎన్టీ రామారావు ఇచ్చిన ఆస్తి మనకి తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మా కుటుంబ సభ్యులు, మా వరకు, లేకపోతే శ్రీపతి రాజేశ్వర కుటుంబ సభ్యులు మాత్రమే కాదు. ఒక కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడ తెలుగు వాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులు. తెలుగుదేశం అనే ఒక కుటుంబానికి మనకి ప్రసాదించి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఆయన చూసుకుంటే అటు సినిమాల్లో అయితేనేమి, ఇటు రాజకీయాల్లో అయితేనేమి, ఏది చేసినా ఒక సెన్సేషన్. దట్ ఈస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే నిరుపేదలకు ఆఖరి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవిష్యత్తుకి దారి చూపిన అమ్మ ఆయనే. అలాగే ఆయన ఆదరించిన ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్. మరి అటువంటి ఎన్టీ రామారావు గారిని అంటే దేశంలోనే అటువంటి విప్లవం తీసుకొచ్చే స్వాతంత్రం తర్వాత మనం చూసుకుంటే అటువంటి విప్లవం తీసుకొచ్చిన నాయకుడు ఎవ్వరూ లేరు. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, ఎంతో ఉపయోగకరమైనవి, అలాగే ఎంతో సానుకూలమైనవి ప్రజలకి. ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దట్ ఈస్ ఎన్టీఆర్.